వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్. మరి మనం ఇప్పుడు భావకవిత్వము కట్టమంచి రామలింగారెడ్డి గురించి చెప్పుకుందాం. చూడాలి మిత్రులారా, టెట్ డిఎస్సి ఏదైనా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు పండిట్ కానీ, అదేవిధంగా టీజీటీ పీజీటీ తెలుగు కానీ, జేఎల్ డిఎల్ కానీ, లేదా యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా చదివే వాళ్ళు యాస్పిరెంట్స్ ఉంటే, మనం ఇప్పుడు వస్తున్నటువంటి పేపర్లు కఠిన స్థాయిలో వస్తున్నాయి, అవగాహనతో కూడినటువంటి బిట్లు అడుగుతున్నారు, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి మిత్రులారా, మరి ఒక చాప్టర్ను చదివేటప్పుడు, ఒక కవి చదివేటప్పుడు ఎలా మనం చదవాలి, ఏ రకంగా సబ్జెక్ట్ని మనము నేర్చుకోవాలనే విషయం మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఈ కట్టమంచి రామలింగారెడ్డి గారు మనకి ఎక్కడ జన్మించారు అంటే, కట్టమంచి రామలింగారెడ్డి గారు చూడాలి మిత్రులారా, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇతడు స్వగ్రామం ఇక్కడ అంటే, కట్టమంచి రామలింగారెడ్డి యొక్క స్వగ్రామం ఇతడు చిత్తూరు జిల్లాలో జన్మించాడు. చూడాలి మిత్రులారా, ఈ చిత్తూరు జిల్లాలోని ఏ ఊరు అంటే కట్టమంచి అనే గ్రామంలో జన్మించాడు. చిత్తూరు జిల్లాలోని కట్టమంచి గ్రామం. ఇతని యొక్క స్వగ్రామం ఎక్కడ అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కట్టమంచి గ్రామం. మరి కట్టమంచి రామలింగారెడ్డి యొక్క తల్లిదండ్రులు ఎవరు అండి అంటే, కట్టమంచి వారి యొక్క తల్లిదండ్రులు, తండ్రి పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, తండ్రి పేరు సుబ్రహ్మణ్య రెడ్డి, తల్లి పేరు ఏం పేరు అంటే తల్లి పేరు నారాయణమ్మ, తల్లి పేరు నారాయణమ్మ. మరి కట్టమంచి రామలింగారెడ్డి యొక్క మరి ఇతన్ని పెంచిన తండ్రి ఎవరు అంటే, ఆయన పేరు పెంచిన తండ్రి పేరు పెద్ద రామలింగారెడ్డి. పెంచిన తండ్రి అంటే కేవలం ఈ కట్టమంచి రామలింగారెడ్డి తండ్రి ఏమో కన్న తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి, ఆ సుబ్రహ్మణ్యరెడ్డి యొక్క సోదరుడే సొంత తమ్ముడే పెద్ద రామలింగారెడ్డి. తన తమ్ముడికి పిల్లల్ని దత్తతిస్తే ఆ తమ్ముడైనటువంటి పెద్ద రామలింగారెడ్డి కట్టమంచి వారిని అది పెంచడం అనేది జరిగింది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే మరి కట్టమంచి వారి యొక్క ముత్తాత, ఈ కట్టమంచి వారి యొక్క ముత్తాత పేరు ఏం పేరు అంటే పెంచిన తండ్రి పెద్ద రామస్వామి రెడ్డి, ముత్తాత పేరు పెద్ద రామలింగారెడ్డి. చూడాలి, పెంచిన తండ్రి పెద్ద రామస్వామి రెడ్డి, ముత్తాత పేరు పెద్ద రామలింగారెడ్డి. ఈ ముత్తాత రామలింగారెడ్డి పెద్ద రామలింగారెడ్డి భాస్కర శతకం అనే దాన్ని రచించాడు. మనకి జనరల్గా తెలుగులో భాస్కర శతకం అనేది మారద వెంకయ్య కాకుండా ఇంకా చాలామంది కవులు రాశారు అదే పేరుతో. అలాగే కట్టమంచి గారి ముత్తాత అయినటువంటి పెద్ద రామలింగారెడ్డి కూడా భాస్కర శతకం రచించారు. కట్టమంచి వారు చిత్తూరు జిల్లాలో ఏ ఊరు అంటే కట్టమంచి గ్రామంలో జన్మించారు. కన్న తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యరెడ్డి, నారాయణమ్మ. ఇతన్ని దత్తత తీసుకుని పెంచిన తండ్రి పెద్ద రామస్వామి రెడ్డి. స్వయాన తన తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డికి సోదరుడే అవుతాడు ఈ పెద్ద రామస్వామి రెడ్డి. కట్టమంచి వారిని దత్తత తీసుకుని పెంచాడు. మరి ముత్తాత ఎవరండి అంటే పెద్ద రామలింగారెడ్డి తన ముత్తాత పేరు పెద్ద రామలింగారెడ్డి. అతడు భాస్కర శతకం అనేది కూడా రాశాడు. మరి కట్టమంచి వారి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ కట్టమంచి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి ఎవరైతే ఉందో, సుబ్రహ్మణ్యరెడ్డి యొక్క వృత్తి ఏంటి అంటే, ఈ తండ్రి యొక్క వృత్తి ఏంటి అంటే తండ్రి వృత్తి న్యాయవాది. అలాగే చూడాలి మిత్రులారా, మరి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి ఎవరైతే ఉన్నారో, సుబ్రహ్మణ్యరెడ్డి రచించినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. తన తండ్రి కట్టమంచి వారి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ ఆయన రాసిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఒకటి భారత సార
ఈ భారత సార ఏదైతే ఉందో రత్నావళి అనే గ్రంథం ఒకటి రాశారు. అదేవిధంగా తన తండ్రి భాగవత సార రత్నావళి అనే గ్రంథం రాశారు. మరి కట్టమంచి వారి గురించి చెప్పేటప్పుడు కట్టమంచి వారికి ఎవరైతే ఉన్నారో ఈ కట్టమంచి వారి బాల్య గురువు ఎవరండి అంటే, కట్టమంచి యొక్క బాల్య గురువు ఎవరు అంటే, ఇతని పేరు బాల్య గురువు కుప్ప నయ్యంగార్ అనే ఆయన కట్టమంచికి బాల్య గురువు. అంటే 1వ తరగతి చదువుతున్నప్పుడు ఫస్ట్ ఫారం చదువుతున్నప్పుడు అంటే అతడు ఫస్ట్ ఫారం చదువుతున్న సందర్భంలో ఇతని గురువుగా ఉండేవాడు. కట్టమంచి వారు వీధి బడిలో చదువుతున్నప్పుడు చదువుతున్న రోజుల్లో కట్టమంచి వారికి బాలరామాయణం ఒకటి, అదేవిధంగా ఈ బాలరామాయణంతో పాటు కట్టమంచి వారికి ఏంటి అంటే ఇంకా ఏంటి అంటే వీధి బడిలో చదువుతున్నప్పుడు ఈ బాలరామాయణంతో పాటు అమరకోశం అనే గ్రంథం ఉంది. ఈ అమరకోశము నేర్పిన గురువు ఎవరు అంటే ఈ నేర్పిన గురువు అతని పేరు మునుస్వామి అనే గురువు నేర్పించారట. మునుస్వామి అనే ఆయన. చూడండి మిత్రులారా, కట్టమంచి వారి తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి వృత్తిరీత్యా ఎవరు? న్యాయవాది. తన తండ్రి సుబ్రహ్మణ్యరెడ్డి రాసిన గ్రంథాలు భారత సార రత్నావళి అనే గ్రంథం ఒకటి, భాగవత సార రత్నావళి అనే గ్రంథం ఒకటి రచించారు. మరి కట్టమంచి వారికి బాల్య గురువు ఎవరు అంటే ఈ కుప్పనయ్యంగార్ అనే ఆయన బాల్యంలో ఇతనికి విద్యను నేర్పించారు కట్టమంచి వారికి. మరి కట్టమంచి వారి వీధి బడిలో చదువుతున్నటువంటి రోజుల్లో కట్టమంచి వారికి ఈ బాలరామాయణం ఒకటి, అమరకోశం అనేది ఒకటి, ఈ 2 నేర్పిన వారు ఎవరు అంటే మునుస్వామి అనే వ్యక్తి నేర్పించారు. అదేవిధంగా కట్టమంచి వారికి చూడాలి, కట్టమంచి ఎవరైతే ఉన్నారో మిత్రులారా, మరి ఈ కట్టమంచి వారికి ఏదైతే ఉందో కట్టమంచి వారికి ఊకుడు కథలు, కట్టమంచి వారికి ఊకుడు కథలు ఒకటి. ఊకుడు కథలు అంటే మనం మాట్లాడి కథ చెప్తున్నప్పుడు వినేవాడు ఊ అని ఊకొడతాడు కాబట్టి జానపద కథలకే ఊకుడు కథలు అంటారు. కట్టమంచి వారికి ఊకుడు కథలు, అదేవిధంగా చందో రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఈ చందో రహస్యాలు, ఊకుడు కథలు, ఈ చందో రహస్యాలు ఏవైతే ఉన్నాయో రహస్యాలు, మరి ఈ 2 నేర్పిన వారు ఎవరు అంటే ఆవిడ పేరు అనసూయమ్మ లేదా నరసమ్మ అనే మహిళ కట్టమంచి వారికి ఊకుడు కథలు మరియు లేదా చందో రహస్యాల్ని ఈ అనసూయమ్మ లేదా నరసమ్మ ఆవిడ నేర్పారు. కట్టమంచి మరి చిన్నతనంలో కట్టమంచి నేర్చుకున్న ఊకుడు కథలు ఏవైతే ఉన్నాయో ఈ ఊకుడు కథలు ఎన్ని ఉన్నాయి అంటే కట్టమంచి నేర్చుకున్న ఊకుడు కథలు దాదాపు 100 వరకు ఉన్నాయట. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే 100 వరకు ఉన్నాయి. మరి కట్టమంచిని ఉన్నత విద్య కోసం ఈ కట్టమంచి వారి ఎవరైతే ఉన్నారో వారిని ఉన్నత విద్య కోసం కట్టమంచి వారిని ఉన్నత విద్య కోసం అమెరికా పంపించిన బరోడా మహారాజు. ఈ బరోడా మహారాజు ఎవరు అంటే ఆయన పేరు గైక్వాడ్. బరోడా మహారాజు పేరు గైక్వాడ్ అనే ఆయన. చూడాలి, కట్టమంచి వారికి ఊకుడు కథలు అంటే జనపద కథలు, కట్టమంచి వారికి చందో రహస్యాలు నేర్పిన గురువు ఎవరు అంటే బాల్యం నేర్పింది ఎవరంటే అనసూయమ్మ లేదా నరసమ్మ. కట్టమంచి బాల్యంలో నేర్చుకున్న ఊకుడు కథలు ఎన్ని అంటే 100 వరకు నేర్చుకున్నారట. మరి కట్టమంచి వారు ఉన్నత విద్య కోసం అమెరికా పంపినటువంటి బరోడా మహారాజు ఎవరు అంటే గైక్వాడ్ మహారాజు గారు పంపించారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి కట్టమంచి ఎవరైతే ఉన్నారో ఈ కట్టమంచి వారు
నిర్వహించిన, కట్మహంచి వారు నిర్వహించిన పదవులు. కట్టమంచి వారు నిర్వహించినటువంటి పదవులు ఏమున్నాయో ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి, బరోడా మహారాజా. ఈ బరోడా మహారాజా కళాశాల, ఈ బరోడా మహారాజా కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. అలాగే మైసూరు మహారాజా, ఈ మైసూరు మహారాజా ప్రభుత్వ విద్యాశాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఉద్యోగం చేశాడు. 3, దీని తర్వాత కట్టమంచి వారు మైసూరు మహారాజా కళాశాల అధ్యక్షుడుగా పనిచేశాడు. 4, ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అలాగే 5, చిత్తూరు ఎమ్మెల్యేగా 2 సార్లు చిత్తూరు నుండి గెలిచి పదవి నిర్వహించాడు. ఇది కట్టమంచివారు. కట్టమంచివారు బరోడా మహారాజా కళాశాలకి వైస్ ప్రిన్సిపల్గా సేవలు అందించారు. మైసూరు మహారాజా ప్రభుత్వ విద్యాశాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ అనే పదవి నిర్వహించారు. అలాగే 3వది చూసినట్లయితే మైసూరు మహారాజా కళాశాలకి అధ్యక్షుడిగా పనిచేశారు. 4, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. 5, చిత్తూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఇతడు 2 సార్లు గెలుపొంది ఎమ్మెల్యేగా కూడా పదవి బాధ్యతలు అనేది సమర్థవంతంగా నిర్వహించారు. మరి ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి కట్టమంచి గురించి చెప్పేటప్పుడు 1926లో ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో, ఈ ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడ ఏదైతే ఉందో, విజయవాడలో ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనేది స్థాపించారు. ఆ తర్వాత ఈ విజయవాడ నుండి దీన్ని విజయవాడ ఏదైతే ఉందో, ఈ విజయవాడ నుండి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీని విజయవాడ నుండి ఏయును మరి విశాఖపట్నం ఏదైతే ఉందో, ఈ విశాఖపట్నానికి ప్రభుత్వ సహకారం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ సహకారంతో కట్టమంచి ఎవరైతే ఉన్నారో కట్టమంచి వారు మార్చారు. ప్రభుత్వ సహకారంతో విజయవాడలో 1926లో స్థాపించబడిన ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనే దానిని మరి ప్రభుత్వ సహకారంతో విజయవాడ నుండి ఆంధ్ర యూనివర్సిటీని ఇతడు ఎక్కడికి స్థాపించాడట? విశాఖపట్నానికి మార్చారు కట్టమంచి వారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ ఆంధ్ర యూనివర్సిటీ పేరును ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ పేరును ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని కట్టమంచి వారు ఎవరైతే ఉన్నారో ఈ కట్టమంచి వారే మార్చారు.
ఒకసారి చూడాలండి. ఆంధ్ర యూనివర్సిటీ అనే పేరుని మరి ఆంధ్ర విశ్వకళా పరిషత్తుగా మార్చిన వారు కూడా కట్టమంచి రామలింగారెడ్డి. విజయవాడ నుండి ఆ ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నానికి ప్రభుత్వ సహకారంతో వచ్చే విధంగా కృషి చేసింది కూడా కట్టమంచి వారే. 1926లో మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్థాపించబడింది అంటే మొదటి విజయవాడలో స్థాపించబడింది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే మరి కట్టమంచి వారి గురించి చెప్పేటప్పుడు ఇతనికి 1903 ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా, ఇతడు పొందినటువంటి బిరుదులు మనం చూసినట్లయితే బిరుదులు 1903లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు 1923లో ఏ బహుమతి ఇచ్చారు అంటే రైట్ బహుమతి అనేది ఇచ్చారు. పొందిన బిరుదులు మరియు పురస్కారాలు అంటే సరిపోద్ది. అలాగే కట్టమంచి 1904లో ఇతడు విద్వాంసుడు అనే బిరుదుని పొందారు. 1942లోకి వచ్చేసరికి ఈ 1942లో కట్టమంచి వారు సర్ అనే బిరుదుని ఆయన పొందటం జరిగింది. కట్టమంచి వారు 1903లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి రైట్ బహుమతి అనేది పొందారు. 1904లోకి వచ్చేసరికి కట్టమంచి వారు విద్వాంసుడు అనే బిరుదు పొందారు. 1942లోకి వచ్చేసరికి కట్టమంచి వారు సర్ అనే బిరుదు పొందారు. ఇది కట్టమంచికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. అలాగే చూడాలి కట్టమంచి ఏమన్నారు అంటే దీని తర్వాత చూసినట్లయితే మనం పేదవాళ్ళం కావచ్చు కానీ బిచ్చగాళ్ళము కానక్కర్లేదు అని ఈ మాట పలికింది ఎవరు అంటే ఈ మాట అన్నవారు కట్టమంచి రామలింగారెడ్డి అన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఈనాటి యువత సలహాలు ఏవైతున్నాయో ఈ సలహాలు తీసుకోవడానికి కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు అని ఈ మాట అన్నవారు ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి అన్నారు. చూడండి, కట్టమంచి రామలింగారెడ్డికి వచ్చిన పురస్కారాలు బిరుదులు 1903లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు రైట్ అనే బహుమతి ఇచ్చారు. 1904లో ఇతడు విద్వాంసుడు అనే పురస్కారం పొందారు. 1942లో కట్టమంచి వారు సర్ అనే బిరుదుని పొందారు. మరి కట్టమంచి ఏమన్నాడు, మనం బిచ్చగాళ్ళం కావచ్చు కానీ మనము పేదవాళ్ళం కావచ్చు కానీ బిచ్చగాళ్ళం కనక్కరలేదు అని పలికినటువంటి ఆధునిక కవి ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. మరి ఈనాటి యువత ఏదైతే ఉందో సలహాలు తీసుకోవడానికంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు అని పలికిన వారు కూడా ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి గారే ఈ మాట కూడా అన్నారు. ఇప్పుడు మనము కట్టమంచి వారి యొక్క రచనలు ఏంటి అనేది మనం చూస్తే చూడండి, కట్టమంచి వారు ఈ కట్టమంచి వారు రాసినటువంటి గ్రంథాలు చూస్తే ఒకటి కట్టమంచి వారు ముసలమ్మ మరణము అనే గ్రంథం ఒకటి రాశారు. ఈ ముసలమ్మ మరణము అనే గ్రంథం తర్వాత కట్టమంచి వారు 2 నవయామిని అనే గ్రంథం ఒకటి రాశారు. ఈ నవయామిని తర్వాత కట్టమంచి వారు కవిత్వ తత్వ విచారం అనే ఒక విమర్శా గ్రంథం ఏదైతే ఉందో కవిత్వ తత్వ విచారం అనే విమర్శా గ్రంథం ఒకటి రాశారు. 4 కట్టమంచి వారు లఘు పీఠిక సముచ్చయము, ఈ లఘు పీఠిక సముచ్చయము అనే గ్రంథం రాశారు. 5 కట్టమంచి వారు లఘుపీఠిక సముచ్చయం తర్వాత భారత
అర్థశాస్త్రము, ఈ భారత అర్థశాస్త్రము అనే గ్రంథం రాశారు. 6 ఆంధ్ర సర్వ కళాశాలల విద్యా ప్రవృత్తి అనే గ్రంథం ఒకటి రాశారు. ఆంధ్ర సర్వకళాశాలల విద్యా ప్రవృత్తి. దీని తర్వాత కట్టమంచి వారు 7 ఏం రాశారు అంటే పంచమి అనేది ఒకటి రాశారు. 8 వ్యాసమంజరి అనేది ఒకటి రాశారు. 9 కట్టమంచి వారు వేమన అనే గ్రంథం రాశారు. ఈ పంచమి వ్యాసమంజరి అనేవి వ్యాస సంపుటాలుగా, ఆయన రాసిన వ్యాస సంపుటాలుగా ప్రసిద్ధి చెందాయి. చూడాలి మిత్రులారా, కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణము గ్రంథం రాశారు. నవయామిని అనే గ్రంథం రాశారు. కవిత్వతత్వ విచారము అనే ఒక విమర్శా గ్రంథం కూడా రచించారు. అలాగే లఘుపీఠికా సముచ్చయం పేరుతో పీఠికా గ్రంథం కూడా ఒకటి రాశారు. భారత అర్థశాస్త్రము అనే గ్రంథం రాశారు. ఆంధ్ర సర్వకళాశాలల విద్యా ప్రవృత్తి గ్రంథం రాశారు. పంచమి వ్యాసమంజరి అనే 2 వ్యాస సంపుటాలు రాశారు. అదేవిధంగా వేమన అనే గ్రంథం కూడా చిన్న ఒక లఘు గ్రంథం రాశారు. ఇదే పేరుతో వేమన పేరుతో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కూడా ఒక పుస్తకాన్ని రచించారు. చూడాలి మిత్రులారా, ఇవి కట్టమంచి రచనలు. మరి ఇప్పుడు కట్టమంచి రచనల్లోకి మనం ముందు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇందులో ఒకటిగా కట్టమంచి వారు ఈ ముసలమ్మ మరణం అనే గ్రంథం రాశారు. ముసలమ్మ మరణం తెలుగులో నవ్య సాహిత్యం ఏదైతే ఉందో, తెలుగులో నవ్య సాహిత్యానికి అంకురార్పణ చేసిన గ్రంథం ఏది అంటే, తెలుగులో నవ్య సాహిత్యానికి అంకురార్పణ చేసిన గ్రంథం ఏది అంటే దాని పేరు ముసలమ్మ మరణం అని మనము చెప్పుకోవాలి. కట్టమంచి వారు ఎవరైతే ఉన్నారో, మరి ఇంతకీ కట్టమంచి వారు 19 ఏళ్ళ, ఈ 19 ఏళ్ళ వయస్సులో రాసినటువంటి గ్రంథం ఏది అంటే దాని పేరు 19 ఏళ్ళ వయసులో రాసిన గ్రంథం ముసలమ్మ మరణం అని మనం ముసలమ్మ మరణం అని చెప్పుకోవాలి. మరి ముసలమ్మ మరణం ఏదైతే ఉందో, ఈ ముసలమ్మ మరణం కావ్యం రచించిన ముసలమ్మ మరణం కావ్యం రచించిన సంవత్సరం ఎప్పుడు అంటే రాసిన సంవత్సరం 1899లో ఆయన రచించడం అనేది జరిగింది. చూడండి, తెలుగులో నవ్య సాహిత్యానికి అంకురార్పణ చేసిన గ్రంథంగా దేన్ని చెప్పుకోవాలి అంటే ముసలమ్మ మరణం. మరి కట్టమంచి వారు కేవలం 19 సంవత్సరాల వయసుకే రాసిన గ్రంథం ఏది అంటే అది కూడా ముసలమ్మ మరణం. మరి ముసలమ్మ మరణం అనే కావ్యం ఏదైతే ఉందో దాన్ని కట్టమంచి వారు ఏ సంవత్సరంలో రాశారు అంటే 1899లో రచించారు. చూడాలి మిత్రులారా, మరి ఈ ముసలమ్మ ఎవరైతే ఉన్నారో, ఈ ముసలమ్మ మరణం కావ్యాన్ని మొదటిగా ముద్రించిన సంవత్సరం, ఈ ముసలమ్మ మరణం కావ్యాన్ని మొదటిగా ముద్రించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే ఈ గ్రంథాన్ని మొదటిగా ముద్రించిన సంవత్సరం 1900 సంవత్సరంలో దీన్ని మొట్టమొదట ముద్రించడం అనేది జరిగింది. 1900 సంవత్సరంలో ముద్రించారు. తర్వాత చూడండి, 1900 సంవత్సరంలో ముద్రించారు. అలాగే మద్రాసు క్రైస్తవ కళాశాల, ఈ మద్రాసు క్రైస్తవ కళాశాలలో శ్రీ మధాంధ్ర భాషాభిరంజని సమాజము వారిచే ఉత్తమ కావ్య బహుమతి
ఈ ఉత్తమ కావ్య బహుమతి పొందిన గ్రంథం ఏది అంటే దాని పేరు ముసలమ్మ మరణం అని చెప్పుకోవాలి. చూడండి, ముసలమ్మ మరణం కావ్యం 1899లో కట్టమంచి రాస్తే దీని ప్రథమ ముద్రణ 1900లో జరిగింది. అలాగే మద్రాసు క్రైస్తవ కళాశాలలో శ్రీమదాంధ్ర భాషాభిరంజని సమాజము వారిచే ఉత్తమ కావ్య బహుమతి పొందినటువంటి గ్రంథం ఏది అంటే ముసలమ్మ మరణం. అలాగే సమిష్టికై వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్న ఈ సమిష్టికై వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్న ఇతివృత్తం గల రచన ఏది అంటే దాని పేరు ముసలమ్మ మరణం అని మనము చెప్పుకోవాలి. చూడాలి, ముసలమ్మ మరణం అంటే అందరూ 10 మంది బాగుండాలని ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ముసలమ్మ. అందుకే సమిష్టికై వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్న ఇతివృత్తం ఉన్న రచనగా, కట్టమంచి వారి రచనగా మనం దేన్ని చెప్పాలి అంటే ముసలమ్మ మరణం కావ్యాన్ని చెప్పాలి. మద్రాసు క్రైస్తవ కళాశాలలో అలాగే శ్రీమదాంధ్ర భాషాభిరంజని సమాజము వారిచే ఉత్తమ కావ్య బహుమతి పొందిన గ్రంథం ఏది అంటే ముసలమ్మ మరణం. అలాగే చూడాలి, ఆంధ్ర భాషాభిరంజని సమాజానికి ఆంధ్ర భాషాభిరంజని సమాజానికి ఈ ఆంధ్ర భాషాభిరంజని సమాజానికి అధ్యక్షుడు ఎవరు అంటే ఈ సమాజానికి ఆంధ్ర భాషాభిరంజని సమాజానికి అధ్యక్షుడు ఎవరు అంటే అతని పేరు సమర్థి రంగయ్య శెట్టి అనే ఆయన అధ్యక్షుడు. మరి ముసలమ్మ మరణం ఏదైతే ఉందో ఈ ముసలమ్మ మరణం కావ్యానికి మూలం ఏంటి అంటే ఈ ముసలమ్మ మరణం కావ్యానికి మూలం ఏంటి అంటే ఒకానొక త్రిలింగ దేశీయునిచే రచించబడి సిపి బ్రౌన్ చేత పరిష్కరించబడిన అనంతపుర చరిత్రము అనే గ్రంథం. చూడండి, సిపి బ్రౌన్ రాశారనుకుంటారు అందరూ. బ్రౌన్ రాయలేదు, అది ఒరిజినల్గా సిపి బ్రౌన్ పరిష్కరించాడు. సిపి బ్రౌన్ తెలుగులో గ్రంథాలు వేమన పద్యాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. కొన్ని వ్యాకరణ గ్రంథాలు రాశాడు. తెలుగులో నేరుగా గ్రంథం ఆయన రాసినవి ఏమీ లేవు పెద్దగా. అయితే సిపి బ్రౌను కొన్ని వ్యాసాలు శైవ సాహిత్యం మీద కూడా రాశారు. సిపి బ్రౌన్ ఈ గ్రంథం రాయలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సిపి బ్రౌన్ అనంతపుర చరిత్ర అంటే బ్రౌన్ రాయలేదు, ఒకానొక త్రిలింగ దేశీయునిచే రచించబడి సిపి బ్రౌన్ చేత పరిష్కరించబడింది. కాబట్టి ఆంధ్ర భాషాభిరంజని సమాజానికి అధ్యక్షుడు ఎవరు అంటే సమర్థి రంగయ్య శెట్టి. మరి ముసలమ్మ మరణం కావ్యానికి మూలం ఏంటి అంటే ఒకానొక త్రిలింగ దేశీయునిచే రచించబడి సిపి బ్రౌన్ చేత పరిష్కరించబడినటువంటి అనంతపుర చరిత్రము అని మనం చెప్పుకోవాలి. మరి దీని తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామ పెద్ద ఎవరు అంటే ఈ బుక్కరాయ సముద్రం యొక్క గ్రామ పెద్ద పేరు బసివిరెడ్డి అనే ఆయన. అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం యొక్క ఊరి పెద్ద బసివిరెడ్డి. చూడాలి మిత్రులారా, మరి బసివిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ బసివిరెడ్డి చిన్న కోడలు ఎవరు అంటే ఈ బసివిరెడ్డి చిన్న కోడల పేరు ఆవిడ పేరు ముసలమ్మ అనే ఆవిడ. ఈ ముసలమ్మ కాపు ఆడపడుచు, గుర్తుపెట్టుకోవాలి, కాపు ఆడపడుచు గుర్తుపెట్టుకోండి. మరి చెరువు ప్రవాహం ఏదైతే ఉందో చెరువు ప్రవాహంలో
దూకితే చెరువు ప్రవాహంలో దూకితే నేను శాంతిస్తాను, నేను శాంతిస్తాను అని ఆ చెరువు ప్రవాహం చెప్పినట్లుగా ఈ మాటలు ఎవరు పలికారు అంటే ఆకాశవాణి అని ఆవిడ పలికింది. బుక్కరాయ సముద్రంలో చాలా పెద్ద చెరువు ఉంది. వర్షాలకు చెరువు నిండిపోయి కట్ట తెగిపోయి ఊరు మీదకి ప్రవాహం విపరీతంగా వస్తుంది. ఊరు ప్రజలందరూ మునిగి చనిపోయే ప్రమాదం ఉంది. ఎవరైనా నా ప్రవాహంలో దూకి చనిపోతే నేను దూకితే అంటే దూకి మరణిస్తే నేను శాంతిస్తానని ఆకాశవాణి ద్వారా మాటలు వినిపించాయి. అప్పుడు చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు ప్రవాహం ఏదైతే ఉందో ప్రవాహంలో దూకి మరణించినది ఎవరు అంటే ప్రవాహంలో దూకి మరణించినది ముసలమ్మ. ఈ బసివరెడ్డి చిన్న కోడలు ముసలమ్మ మరి 10 మంది శ్రేయస్సు కోరుతూ నేను మరణిస్తే చెరువు ప్రవాహం అనేది శాంతిస్తుంది కాబట్టి మరి ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఈ ముసలమ్మ చెరువులో దూకి ఆ గ్రామ పెద్ద బసివరెడ్డి కోడలైన ముసలమ్మ ఆత్మ బలిదానం చేసుకుంది. కాబట్టి మరి అందుకే ఇది విషాదమైనటువంటి కావ్యం. తెలుగులో విషాద కావ్యాలకు కూడా ఒక రకంగా కట్టమంచి వారి ముసలమ్మ మరణం కావ్యం అనేది ఏదైతే ఉందో దీన్ని కొంత అంటే ఆద్యుడిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది స్వతంత్రమైన విషాద కావ్యంగా మనం చెప్పలేం. వేరొక గ్రంథం ఆధారంగా రాయబడింది. ఇది యథార్థంగా జరిగిన కథ. మరి నేడు బుక్కరాయి సముద్రం ఏదైతే ఉందో ఈ బుక్కరాయ సముద్రం చెరువు కట్ట ఏదైతే ఉందో ఈ చెరువు గట్టుపై నేడు ఈ ముసలమ్మ దేవాలయం ఏదైతే ఉందో ముసలమ్మ దేవాలయం కూడా కలదు. చూడండి, బసివరెడ్డి చిన్న కోడలు బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లాలో ఉంది. ఆ బుక్కరాయ సముద్రం యొక్క మరి గ్రామ పెద్ద బసివరెడ్డి, ఆ బసివరెడ్డి చిన్న కోడల పేరే ముసలమ్మ. ఈవిడ కాపు ఆడపడుచు. మరి చెరువు ప్రవాహంలో ఎవరైనా దూకితే నేను శాంతిస్తారని ఎవరి ద్వారా ఈ మాటలు వినిపించాయి అంటే ఆకాశవాణి ద్వారా. మరి ప్రజలందరూ క్షేమం కోరుతూ నేను మరణిస్తానని చెప్పి చెరువు ప్రవాహంలో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నది ఎవరు అంటే ముసలమ్మ. మరి నేడు ఆవిడ మరణించిన తర్వాత అదే చెరువు గట్టు మీద గుర్తుగా ఆ ముసలమ్మను ఆ ప్రాంత ప్రజలు ఒక దేవతగా భావిస్తూ మరి ఆ చెరువు కట్ట మీద నేడు ముసలమ్మ దేవాలయం కూడా నిర్మించడం అనేది జరిగింది. దాన్ని ముసలమ్మ కట్ట అని నేడు ఆ చెరువుని మనం పిలవటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడాలి, ఈ ముసలమ్మ అయిపోయిన తర్వాత మనకి బుక్కరాయ సముద్ర గ్రామ దేవత బుక్కరాయ సముద్ర ఈ బుక్కరాయ సముద్ర గ్రామ దేవత ఎవరు అంటే గ్రామ దేవత పేరు పోలేరమ్మ. అంటే చనిపోయింది కాబట్టి ముసలమ్మ కాదు, బుక్కరాయ సముద్రంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోరుతూ మరణించింది కాబట్టి ముసలమ్మ గుడి కట్టారు. కానీ ఒరిజినల్గా అక్కడ బుక్కరాయ సముద్రం యొక్క గ్రామ దేవత ఎవరు అంటే పోలేరమ్మ. అలాగే గ్రీకు అనేది ఏదైతే ఉందో ఈ గ్రీకు భాషలో హోమర్ అనేవాడు ఉన్నాడు. ఈ గ్రీకు భాషలో హోమర్ రాసిన ఇలియడ్ ఏదైతే ఉందో ఈ ఇలియడ్ హోమర్ రాసినటువంటి గ్రీకు భాషలో హోమర్ రాసిన ఇలియడ్ గ్రంథం ఏదైతే ఉందో ఇలియడ్ గ్రంథంలోని ఒక వర్ణనకు అనుసరణ ఉన్న రచన ఏది అంటే దాని పేరు ముసలమ్మ మరణము అని మనము చెప్పుకోవచ్చు. ముసలమ్మ మరణం అని చెప్పుకోవచ్చు. ముసలమ్మ మరణం గ్రామ దేవత అంటే బుక్కరాయ సముద్ర గ్రామ దేవత ఎవరు అంటే పోలేరమ్మ. గ్రీకు భాషలో హోమర్ అనే పండితుడు రాసిన ఇలియడ్ అనే ఇతిహాస గ్రంథంలోని ఒక వర్ణనకు అనుసరణ కనిపిస్తున్న కట్టమంచి వారి రచన ఏది అంటే దాని పేరు ముసలమ్మ మరణము అని మనం చెప్పుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే మరి ముసలమ్మ మరణం ఏదైతే ఉందో ఈ ముసలమ్మ మరణం కావ్య ఉపక్రమణిక. ముసలమ్మ మరణం కావ్య ఉపక్రమణిక అంటే పీఠిక ఏదైతే ఉందో పీఠిక. మరి
ఈ పీఠిక అనేది కట్టమంచి పురధాముడైన కామాక్షి సహితుడి ఈ కామాక్షి సహితుడి స్తుతితో ప్రారంభమయ్యింది. చూడాలి, ముసలమ్మ మరణము గ్రామదేవత పేరు పోలేరమ్మ. మరి గ్రీకు భాషలో హోమర్ రాసిన ఇలియడ్ గ్రంథంలోని ఒక వర్ణనకు అనుసరణ కనిపిస్తున్న రచన ఏది అంటే ముసలమ్మ మరణం. ముసలమ్మ మరణం కావ్యం యొక్క ఉపక్రమణిక అంటే పీఠిక ఏదైతే ఉందో ఇది కట్టమంచి కట్టమంచి రామలింగారెడ్డి పుట్టిన గ్రామంలో కొలువైన దేవుడు కామాక్షి దేవుడు. ఆ కట్టమంచి పురధాముడైన కామాక్షి సహితుడి యొక్క స్తుతితో ఈ గ్రంథం అనేది ప్రారంభమైంది. అలాగే చూడాలి, కట్టమంచి ముసలమ్మ మరణంలో ఈ ముసలమ్మ మరణం కావ్యంలో కట్టమంచి వారు ఏ ఛందస్సులు వాడారు అంటే ఈ కావ్యంలో కట్టమంచి వారు ఎక్కువగా మార్గ ఛందస్సులు అనేవి ఉపయోగించారు. మార్గ ఛందస్సులు వాడారు అంటే సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చే ఛందస్సులు మార్గ ఛందస్సులు, తెలుగులోనే ఉన్నవి అవి దేశీ ఛందస్సులు అంటారు. ఇది కట్టమంచి వారి యొక్క ముసలమ్మ మరణం. మరొకసారి చూడాలి మిత్రులారా, మనం ముసలమ్మ మరణం గురించి చెప్తే తెలుగులో కట్టమంచి రచనలు ఏమేమి రాశారు? ముసలమ్మ మరణము, నవయామిని ఈ రెండు భావ కవిత్వ దృష్టితో రాశారు. కవిత్వతత్వ విచారం అనే విమర్శా గ్రంథం రాశారు. లఘుపీఠికా సముచ్చయం అనే గ్రంథం ఒకటి రాశారు. భారత అర్థశాస్త్రం రాశారు. ఆంధ్ర సర్వకళాశాలల విద్యా ప్రవృత్తి అనే గ్రంథం ఒకటి రాశారు. పంచమి వ్యాసమంజరి అనే వ్యాస సంపుటాలు రాశారు. వేమన అనే ఒక లఘు గ్రంథం కూడా రాళ్ళపల్లి వారి వలె ఇతను కూడా రాశాడు. అయితే చూడాలి, మరి దీంట్లోకి వచ్చేసరికి తెలుగులో నవ్య సాహిత్యానికి అంకురార్పణ చేసినటువంటి గ్రంథంగా దేన్ని చెప్తారు అంటే ముసలమ్మ మరణం. కట్టమంచి వారు 19 ఏళ్ల వయసుకే రాసిన గ్రంథం ఏదంటే ముసలమ్మ మరణం. ముసలమ్మ మరణం కావ్యాన్ని కట్టమంచి ఏ సంవత్సరంలో రాశాడంటే 1899లో రచించాడు. మరి చూడాలి, దీని తర్వాత ముసలమ్మ మరణం కావ్యము ప్రథమంగా ఎప్పుడు ముద్రించారు అంటే 1900 సంవత్సరంలో ముద్రించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో శ్రీమదాంధ్ర భాషాభిరంజిని సమాజం వారిచే ఉత్తమ కావ్య బహుమతి పొందిన గ్రంథం ఏది అంటే ముసలమ్మ మరణం. సమిష్టికై వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్న ఇతివృత్తం కలిగిన రచన ఏది అంటే ముసలమ్మ మరణము అని చెప్తారు. దీని తర్వాత ఆంధ్ర భాషాభిరంజిని సమాజము ఏదైతే ఉందో ఆంధ్ర భాషాభిరంజిని సమాజానికి అధ్యక్షుడు ఎవరు అంటే సమర్థి రంగయ్య శెట్టి అనేవాడు అధ్యక్షుడు. ముసలమ్మ మరణం కావ్యం ఏదైతే ఉందో ఈ ముసలమ్మ మరణం కావ్యానికి ఒకానొక త్రిలింగ దేశీయునిచే రచించబడి సిపి బ్రౌన్ చేత పరిష్కరించబడినటువంటి ఈ అనంతపుర చరిత్రము అనేది మూలం. సిబి బ్రౌన్ రాయలేదు, దీన్ని పరిష్కరించాడు. దాన్ని రాసింది ఒకానొక త్రిలింగ దేశీయునిచే రచించబడింది. ఎవరో పేరు తెలియదు, కానీ దాన్ని పరిష్కరించింది బ్రౌన్ కాబట్టి బ్రౌన్ అనంతపుర చరిత్ర అంటున్నాం మనం. కాబట్టి ముసలమ్మ మరణము ఆంధ్ర భాషాభిరంజిని సమాజం వారిచే ఉత్తమ కావ్య బహుమతి పొందింది గ్రంథం ఏది అంటే ముసలమ్మ మరణం. ఆంధ్ర భాషాభిరంజిని సమాజానికి అధ్యక్షుడు ఎవరు అంటే సమర్థి రంగయ్య శెట్టి. ముసలమ్మ మరణం కావ్యానికి మూలం ఏది అంటే ఒకానొక త్రిలింగ దేశీయుడిచే రచించబడి సిపి బ్రౌన్ చేత పరిష్కరించబడినటువంటి అనంతపురం చరిత్ర. అనంతపురం జిల్లాలో బుక్కరాయి సముద్రము అనే సముద్రం యొక్క గ్రామ పెద్ద ఎవరు అంటే బసివరెడ్డి. ఆ బసివరెడ్డి యొక్క చిన్న కోడల పేరే ముసలమ్మ, ఆవిడ కాపు ఆడపడుచు. చెరువు ప్రవాహంలో దూకి ఎవరైనా మరణిస్తే నేను శాంతిస్తానని ఎవరు పలికింది అంటే మరి ఆకాశవాణి ద్వారా మాటలు వినిపించాయి. మరి చెరువు ప్రవాహంలో దూకి మరణించింది ఎవరు అంటే ఈ చెరువు ప్రవాహంలో దూకి మరణించింది గ్రామ ప్రజల శ్రేయస్సు కోరుతూ ముసలమ్మ. అందుకే ఉక్కరాయ సముద్రం చెరువు గట్టు మీద నేటికి ముసలమ్మకు గుర్తుగా ముసలమ్మ దేవాలయం కూడా కట్టారు. అక్కడ గుడి కూడా ఆ చెరువు గట్టు మీద ఉంది. అలాగే చూస్తే మరి బుక్కరాయ సముద్ర గ్రామ పెద్ద ఎవరు అంటే పోలేరమ్మ. గ్రీకు భాషలో ఉన్న హోమర్ రాసిన ఇలియడ్ గ్రంథంలో ఉన్న ఒక వర్ణనకు అనుసరణ కనిపిస్తున్న కట్టమంచి వారి రచన ఏది అంటే ముసలమ్మ మరణం. మరి ముసలమ్మ మరణం కావ్య ఉపక్రమణిక, మరి కట్టమంచి పురధాముడైనటువంటి ఉపక్రమణిక అంటే పీఠిక, కట్టమంచి పురధాముడైన కామాక్షి సహితుడి యొక్క
స్తుతితో ప్రారంభమయ్యింది. ముసలమ్మ మరణం కావ్యంలో కట్టమించి ఎక్కువగా ఏ ఛందస్సులు ఉపయోగించాడు అంటే మార్గ ఛందస్సులు ఉపయోగించాడు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూడండి ముసలమ్మ మరణం. ఈ ముసలమ్మ మరణం కావ్యాన్ని భావకవిత్వానికి పూర్వరంగం సిద్ధం చేసిన రచనగా పేర్కొన్నవారు. ముసలమ్మ మరణం అనే గ్రంథం ఏదైతుందో కావ్యానికి భావకవిత్వానికి పూర్వరంగం సిద్ధం చేసిన రచనగా పేర్కొన్నవారు ఎవరు అంటే, ఈ రచనగా పేర్కొన్నటువంటి వ్యక్తి కొత్తపల్లి వీరభద్రరావు. భావకవిత్వము అలాగే చూడాలి, భావకవిత్వోద్యమం ఇంకను బాగుగా ప్రచారానికి రాకపూర్వమే ఈ గ్రంథం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ప్రభావంతో భావకవిత్వానికి మార్గదర్శకంగా వెలువడింది. ఈ మాట కూడా ఎవరన్నారు అంటే, ఈ మాట కూడా అన్నవారు కొత్తపల్లి వీరభద్రరావు అన్నారు. చూడండి, ముసలమ్మ మరణం కావ్యం మీద కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు చూడండి. ముసలమ్మ మరణం కావ్యాన్ని భావకవిత్వానికి పూర్వరంగం సిద్ధం చేసినటువంటి గ్రంథంగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కొత్తపల్లి వీరభద్రరావు. భావకవిత్వోద్యమం ఇంకనూ బాగుగా ప్రచారానికి రాకపూర్వమే ఈ గ్రంథం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో భావకవిత్వానికి మార్గదర్శకంగా వెలువడింది అని చెప్పిన వారు ఎవరు అంటే, ఈ మాట చెప్పిన వారు కొత్తపల్లి వీరభద్రరావు గారు చెప్పారు. అలాగే చూడాలండి, దీని తర్వాత ముసలమ్మ మరణం గ్రంథం ముసలమ్మ మరణం ఈ ముసలమ్మ మరణం గ్రంథము నవ్య కవిత ప్రభావానికి ముసలమ్మ మరణం గ్రంథం నవ్య కవిత ప్రభావానికి వేగుచుక్క అన్నవారు. ముసలమ్మ మరణం కావ్యం నవ్య కవిత ప్రభావానికి వేగుచుక్క అన్నవారు ఎవరు అంటే, ఈ మాట అన్నవారు పింగళి లక్ష్మీకాంతం అన్నారు. ఈ మాట పింగళి లక్ష్మీకాంతం అన్నారు. అలాగే ఇంకో మాట చూసినట్లయితే చూడాలి మిత్రులారా, దీని తర్వాత ముసలమ్మ మరణం కావ్యం ముసలమ్మ మరణం కావ్యం 20వ శతాబ్దంలో మన ఆంధ్ర సారస్వతాలోకంలో నవ్యకాంతులతో ఆవిర్భవించిన
నూత్నాంధ్ర కావ్యం, నూత్నాంధ్ర కావ్యం అని ఈ మాట కూడా పింగళి లక్ష్మీకాంతం గారే అన్నారు. చూడండి మిత్రులారా, ముసలమ్మ మరణం గ్రంథం నవ్య కవిత ప్రభావానికి వేగుచుక్క అన్నవారు ఎవరు అంటే ఈ మాట అన్నవారు పింగళి లక్ష్మీకాంతం. ముసలమ్మ మరణం కావ్యము 20వ శతాబ్దంలో మన ఆంధ్ర సరస్వత లోకంలో నవ్య కాంతులతో వెదజల్లిన ఆవిర్భవించిన నూత్నాంధ్ర కావ్యము అని కూడా ఈ మాట కూడా అన్నవారు ఎవరు అంటే పింగళి లక్ష్మీకాంతం గారే అన్నారు. అలాగే ముసలమ్మ మరణం మీద మరొకరు ఉన్నారు కామెంట్. అంతవరకు వచ్చిన కవితా సాంప్రదాయాలను అంతవరకు వచ్చిన కవితా సాంప్రదాయాలను కవి సమయాలను వర్ణనా విధానాలను, ఈ వర్ణన విధానాలను కాదని ఆధునిక కాలంలో వచ్చిన రచనగా ఈ ముసలమ్మ మరణం కావ్యాన్ని గురించి పేర్కొన్నవారు శ్రీవాత్సవ. శ్రీవాత్సవ అంటే ఎండమూడి సత్యనారాయణ గారిని శ్రీవాత్సవ అంటారనమాట. చూడండి, అంతవరకు వచ్చిన కవితా సంప్రదాయాలను కవి సమయాలను వర్ణనా విధానాలను కాదని ఆధునిక కాలంలో వచ్చిన రచనగా ముసలమ్మ మరణం కావ్యాన్ని పేర్కొన్నవాడు శ్రీవాత్సవ. ఈ రకంగా మనం ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏదైనా ఒక కవి గురించి ఆ కవి యొక్క రచన గురించి తెలుసుకునేటప్పుడు ఇలా పూర్తి వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా చదువుకోవడం వల్ల మనం టీజీడీ అయినా పీజీడీ అయినా జేఎల్ అయినా డిఎల్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ వంటి ఏదైనా సరే మనము క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మరి ఈ రకంగా మీరు సబ్జెక్ట్ని అవగాహనతో లోతైన విశ్లేషణతో చదవాలని చెప్తున్నాం. మన శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఒక 4-5 రోజుల్లో విజయనగరంలో మరి ఈ నెలలోనే 2026 డిఎస్సికి ఈ నెలలోనే 2025 డిసెంబరు ఈ 25వ తారీఖు తర్వాత ఈ 2-3 రోజుల్లోనే మనము లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని అందరూ వినియోగించుకొని ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఒక 3 నెలల సమయం కేటాయించండి. ఖచ్చితంగా మీ తలరాత మార్చడానికి అవకాశం మీకు దొరుకుతుంది. మీకోసం మేము 100% కష్టపడతాము అని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.